హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలంగాణ తర్వాత ఏపీలో కౌన్సిలింగ్ కాంపిటీషన్ ఎలా ఉండబోతుందనే విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ సమస్య వల్ల తెలంగాణకు ఎలా లాభపడింది, మరి ఏపీకి ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా తెలుసుకుందాం. సో అండ్ ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఒక చిన్న లైక్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. చిన్న చిన్న అప్డేట్స్ ఏదైనా ఉంటే దాంట్లో పంపిస్తూ ఉంటాను. ఓకే, సో మీ నుంచి కోరుకునేది కొన్ని విషయాలు: లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడము అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడము. సో ఏ చిన్న అప్డేట్ మిస్ అయినా మీకు చాలా కష్టం అవుతుంది కాబట్టి, అండ్ ఇక్కడ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ కూడా రూపాయి కూడా అడగను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద టాపిక్, మనకు బీబీ నగర్లో ఎయిమ్స్లో 100 సీట్లు ఉన్నాయి. తర్వాత ఈఎస్ఐ సనత్ నగర్లో 150 సీట్స్ ఉన్నాయి. వీటి కౌన్సిలింగ్ మనకు ఏపీ కానీ తెలంగాణలో కానీ జరగదు. ఇవంతా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగే. ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నారా లేదా, దాని మిస్టేక్స్ జరిగితే ఎలా చేసుకోవాలనే విషయము ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియో చూడకపోతే చూడండి. చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కాబట్టి ఒక డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. సో ఒకవేళ మిస్టేక్స్ జరిగితే ఎప్పటివరకు అప్డేట్ చేసుకోవచ్చు, ఎలా అప్డేట్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ది ఆల్రెడీ ఒక వీడియో ఉంది. సో మిగతాది ఇప్పుడు మనకు చూస్తే లోకల్ నాన్ లోకల్ వల్ల మొత్తము ఏపీ తెలంగాణ కౌన్సిలింగ్కి 17,700 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే అయితే 23,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపు 6,000 మంది తగ్గారు. సో కాంపిటీషన్ విపరీతంగా తగ్గిందనే చెప్పొచ్చు. మొత్తం మనకు ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 8,715. కానీ ఇందులో నుంచి తీసేయండి 100 సీట్లు, తర్వాత 150 తీసేస్తే మళ్ళీ దీంట్లో కూడా 15%. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 15%, 4115లో 15% అంటే 617 సీట్స్ ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు తెలంగాణలో కౌన్సిలింగ్ ద్వారా 3,500 సీట్లు మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుంది. మరి ప్రైవేట్ పరిస్థితి ఏంటి అంటే 4,600 సీట్స్ ఉన్నాయి. 50% మేనేజ్మెంట్కి ఇచ్చేస్తారు. దాంట్లో 15% ఎన్ఆర్ఐ కోటా, మిగతాది మేనేజ్మెంట్ కోటా. సో ఏబీసీ కేటగిరీ, అంటే కేటగిరీ ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఒకసారి చూసుకోండి. సో 15% మాత్రమే మనకు 50% మాత్రమే కౌన్సిలింగ్లో ఉంటుంది. అంటే మనకు దాదాపు 3,498, 3,500 ప్లస్ 2,300, 5,800 సీట్స్ కన్వీనర్ కోటాలో ఉంటాయి. 5,800 సీట్లకి ఎంతమంది అప్లై చేసుకున్నారు? మనకు 17,700. అంటే దాదాపు ఒక 3 సీట్లకు ఒక్కరు మాత్రమే కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారు. సో దీనివల్ల ఖచ్చితంగా ఏపీ నీట్లో అయితే కాంపిటీషన్ పెరుగుతుంది. అయితే లోకల్ నాన్ లోకల్కి ఇప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవడం అనేది పర్మిషన్ ఇచ్చింది. సో ఈ విషయం తెలుసుకున్న 1000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇంకా కొంతమంది అప్లై చేసుకుంటారు, అసలు ఈ విషయం తెలియక చేయలేదనే విషయం కూడా ఉంది. సో ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తున్నందుకు కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.